నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నా. నీ పని ఏం చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 జీజీ ఊరుకో. ఆగండి, మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదానికి పట్టుకుని నిందిస్తారు? అడవి మృగలాంటి మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించారంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. వస్తాననుకుంటున్నారా? గుడ్ బాయ్. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవే పెద్ద చెప్పొచ్చావు. నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు. ఇద్దరు తోడు దొంగలు. రైటు. కూడా రాలేదు. మీ వల్లే బాబు మాకు దారి దొరికింది. మీరే లేకపోతే ఈ ఎలక్షన్ లో న్యాయం జరిగేది. ఊర్లో మొట్టమొదటిసారిగా అడుగుతూ కలిసింది. చెయ్యలేవండి. ఎప్పుడు సుఖపడతారు? చేశారు. కంగ్రాట్స్. అడుగురా. నువ్వు చాలా గొప్పడివి. మైకేల్ అంటే చాలు అందరికీ తెలిసే. కాలేజీ మొత్తానికి చూపించే హీరోలా. నా పేరు సాంబ. ఎవరు పంపారు? అందరికి ట్రైనింగ్ ఇస్తున్నావా? ఎవరైనా బెదిరించడానికి వస్తే భయపడకూడదు కదా. నేను ఒకరితో ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. నువ్వు బాటిల్తో సిద్ధంగా ఉన్నావు. బెదిరించగలరా? గున్నాదర్ పనిచేస్తున్నావు లేక పెద్ద ఆయన? సొంత కాల్లో స్టాండింగ్ తాళొచ్చేవి. అవును, బెదిరించడానికి ఎంత? కొట్టడానికి ఓ మనిషిని క్లోజ్ చేయాలంటే? డిలే. సార్ మన పని మీద కన్నేసారే. సంబా, ఎవడైనా పాకెట్లో కత్తి పెట్టుకొచ్చి నవ్వుతూ మాట్లాడి భుజం మీద చేసి బెదిరిస్తే ఏం చేస్తావు? పర్వాలేదు చెప్పు. నవ్వుతాను, భుజం తడతాను, చేతులు కలుపుతాను, మొహాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను. సలాం. గుర్తుపెట్టుకుంటాను. వెళ్ళు. హలో బ్రదర్, తొందరపడకు. నువ్వు నేను ఇంచుమించు ఒకే రకం. విసురు. నువ్వు రాళ్ళు విసురుతావు, సోడాలు విసురుతావు, గొడవలు చేస్తావు, రాజకీయం చేస్తావు. నేను అంతే. కాకపోతే నేను నువ్వు వేసుకునే బట్టలు వేసుకోను, 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడలేను అంతే. పగిలిందిరా. మరి సాంబడా మజాక. చూద్దాం.
ఆయన అడిగితే ఏం చెప్పంటావు? మైకేల్ తెలివినోడు, ఇక రాజకీయాలకు అడుగు పెట్టడం అని చెప్పనా? ఏంటి బ్రదర్ చెప్ప పెట్టకుండా కొడుతున్నా? ఏం బ్రదర్ మరి ఇంత కోపం? భయపడని చెప్పు పో. చెయ్యి అమ్మా ప్లీజ్. ఏంటి బాగుందా? చెప్పేది ఎందుకు నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి తిరిగి నువ్వు నన్ను కొట్టియా? నొప్పెడతావు బ్రదర్. ఇప్పుడేంటి మైకేల్ చెప్పిన మాట ఇండు అని చెప్పాలి అంతే కదా? ఓకే ఏంటల్లే చెప్పేద్దాం, మైక్ పెట్టి చెప్పేద్దాం. చెప్తాం రా, వదిలేయండి. ఓకే పొద్దున ఏమైంది? ఇంట్లో పెద్దగా కేకలు వినబడ్డా? బాబాయ్కి నాకు గొడవ. దేని గురించి? పెళ్లి గురించి. ఇంట్లో వాళ్ళేమో ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇష్టమైన వాడు అసలు పెళ్ళే వద్దంటున్నాడు. నన్నేం చేయమంటావు? నీ పెట్టి తీసుకుని మా ఇంటికి వచ్చావు. ఎవరి రూమ్లో? మీ చెల్లెల రూమ్లోనా మీ అమ్మ రూమ్లోనా? నా రూమ్లో. పెళ్లి కాకుండానా? మహాపాపం. ఇందులో ఏముంది పాపం? ప్రేమ మాత్రం పాపం కాదా? ప్రేమ పవిత్రం, ప్యూర్ డివైన్. ప్రేమ అటువంటిదేమీ కాదు. డజంట్ ఎగ్జిస్ట్. ఏంటి రివర్స్ వస్తున్నావా? మనం పుట్టిందెందుకు? మనమంటే నేను, నువ్వు, ఆ పచ్చ చొక్క, పసుపు చుడిగా, అడుగు పోలీస్ ఆయన, అందరం పుట్టిందెందుకు? మన్ని మనం సృష్టించుకోవడం. ఈ ప్రేమ, దోమ, ఆట, పాట, సుఖం, దుఃఖం ఇవన్నీ చీకట్లోనూ, హోటల్లోనూ, పార్కుల్లోనూ బెడ్తో పూర్తయ్యేవి. అవన్నీ హార్మోన్కి సంబంధించినవి. ఆండ్రోజన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టరాన్, ఒట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, ఎక్స్ఎస్, XY, అది దీని సమాచారం. ఫినిష్ ద మ్యాటర్. అర్థమైందని చెప్పింది. సోనియా పెళ్ళిన ఇన్స్టిట్యూషన్ ఒట్టి బూటకం. సొసైటీ కోసం, ఊరుపుకోవటానికి. మనం సొసైటీ కోసం ఏమీ చెయ్యం కదా. ఇది మాత్రం ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలంటావు? సింపుల్గా చెప్తాను. నేను ప్రేమిస్తున్నానని, మనిద్దరం కలిసి బతకాలని, మా ఇంటికి వచ్చి ఉంటామని. మట్టిబూరకు అర్థం కాలేదా? నన్ను జీవితాంతం పూర్తిగా సహిస్తూ తోడుగా ఉంటామని అడుగుతున్నాను. ఆలోచించి చూస్తాను.